హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో నా వాయిస్ అయితే స్కిప్ చేసేయండి, అస్సలు బాగాలేదండి. ఫుల్గా కోల్డ్ చేసిందనమాట, హెడేక్గా ఉందన్నమాట. సో అస్సలు కుదరట్లేదండి. ఈ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ ఇకపోతే బాగుండదని చెప్పేసి ఇస్తున్నాను అనమాట, వాయిస్ బాగాలేకపోయినా కానీ. మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చారు, కొన్ని పిల్లలకి ఇష్టమైనవి అయితే తీసుకొచ్చుకున్నారనమాట బయటికి వెళ్ళేసి. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయితే వాన పడేలాగుందండి, ఫుల్గా వర్షం పడేలాగుంది. అలాగే గాలి కూడా బాగా వస్తుందన్నమాట బయట అయితే, మా ఇంటి బయట అండి. ఎవరైనా మనకి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలియదు అనమాట, పాత వాళ్ళకైతే తెలుస్తుంది. ఇదైతే మా ఇంటి బయట అనమాట. సో చాలా బాగుందండి, క్లైమేట్ అయితే కూల్గా ఉంది. అస్సలు అయితే మా సైడు అసలు వర్షాలే పడట్లేదండి, ఎందుకో తెలియట్లేదు. అసలు వర్షం అనేదే లేదండి, ఒక్క సుక్క కూడా. చాలా ఎండగా ఉందన్నమాట. అసలు ఈ ఇయర్ అయితే అసలు వర్షాలే లేవండి, ఎందుకో తెలియట్లేదు. చాలా సఫర్ అవుతున్నామండి అసలు ఈ ఎండకైతే మాత్రం. పిల్లలు అయితే చాలా సఫర్ అవుతున్నారనమాట. ఇంకా నేనైతే కొంచెం అలా బయట వీడియోస్ తీసేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఏంటంటే టీ పెడుతున్నాను అనమాట. ఇంకా టీ అయితే తాగాలి. ఇంకా ఈవినింగ్ అయితే 5:30 అలా అవుతుంది టైం అయితే. ఇంకా పిల్లల కోసం పాలు కూడా కాచి పెట్టాను. ఇంకా పాలు అయితే తాగుతారు. చిన్న పాపే తాగుద్దండి ఎక్కువ, పెద్ద అమ్మాయి అయితే తాగదనమాట, మిల్క్ ఎక్కువ తాగదు. ఇంకా మా బాబు అయితే ఆడుకుంటా ఉన్నాడు అక్కడే మంచం మీద పనుకొని. ఇంకా ఇవన్నీ కూడా ఉతికిన బట్టలు అండి, ఇంకా వర్షం పడేలాగుందని చెప్పేసి తీసుకొచ్చారనమాట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా యూట్యూబ్లో అయితే 8,000 వాచ్ అవర్స్ పెంచారు కదండి. మీరు అంతమందికి తెలిసిందో కామెంట్ చేయండి. సో 8,000 వాచ్ అవర్ అంట. 4,000 చేయలేకనే చాలామంది సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్. కానీ 8,000 అని చెప్పేసి యూట్యూబ్ వచ్చేసి న్యూ రూల్ పెట్టేసింది. సో ఎలా చేయాలో ఏమో అర్థం కావట్లేదు. సో నాదైతే వాచ్ టైమే లేదండి, లిటరల్లీ నిజంగా ఒక 160 ఉంది నాది వాచ్ టైం అయితే. ఎందుకంటే సబ్స్ ఉన్నాయి, 1 ఇయర్ వీడియోస్ పెట్టలేదన్నమాట. సో అందుకని వాచ్ అవర్స్ అయితే అస్సలు లేదండి. ఇంకా 8,000 వాచ్ అవర్ అంటే ఇంకా చాలా కష్టము. ఇంకా ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు, మైండ్ బ్లాక్ అయిందనమాట ఈ వార్త వినగానే. సో చాలామందికి షాకింగ్ న్యూసే ఇది. ఇంకా నేనైతే యూట్యూబ్లో వాచ్ టైం గురించి మాట్లాడుతూ ఉన్నానండి వీడియోలో. కూడా తీసేసాను అనమాట, వీడియో అయితే పెడదామని చెప్పి. మీరు ఎంతమందికి ఈ అప్డేట్ తెలిసి ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుందండి. 8,000 వాచ్ అవర్స్ అంట. అసలు ఏం అర్థం కావట్లేదు, చేయాలా వద్దా అని అనిపిస్తుంది యూట్యూబ్ అయితే. సో చూడాలి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో ఏమో తెలియట్లేదు. ఇంకా తర్వాత వచ్చి నైట్ ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను. అలాగే అన్నం అయితే ఉందండి, కొంచెము మధ్యాహ్నం వండింది అన్నం అయితే ఉంది కొంచెము. సో 2 ఎగ్సే ఉన్నాయి ఈరోజు, అందుకని దాన్ని పగలగొట్టి చేస్తానన్నమాట ఎగ్ కర్రీ అయితే. ఆ తర్వాత మా పిల్లలు బాగా నిద్రపోయారు మధ్యాహ్నం పూట. ఇది నెక్స్ట్ డే అండి వ్లాగ్ అయితే, మండే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా మా పాప కోసం లంచ్కి క్యారేజ్ కూడా పెట్టేశాను. మునక్కాయ ఉర్లగడ్డ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే అన్నం కూడా వండేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత అందరం కూర్చొని తింటామన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే పెరుగు తోడేసానండి. ఇంకా పాలు పోయించుకుంటాం కదా, సో అందుకని పెరుగు తోడించాను అనమాట. చాలా బాగుంటుందండి పెరుగు అయితే మాత్రం, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. బర్రె పెరుగు అయితే నాకైతే చాలా ఇష్టం అండి. సో నేనైతే బాగా తింటాను అనమాట పెరుగు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్తో కలిసి టీ అయితే తాగుతాను. ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. టీ పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మా పాప అయితే బిస్కెట్ కావాలని చెప్పేసి అన్నదనమాట. అందుకని చెప్పేసి బిస్కెట్ తింటుంది చూడండి. టీలో పాలాలు అద్దుకొని తింటుంది అనమాట ఈ బిస్కెట్ అయితే. మేరీ గోల్డ్ బిస్కెట్ అనమాట.
ఫుల్గా జలుబు చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట జలుబు అయితే. సో జలుబు అనేది స్టార్ట్ అవుతుందండి నాకు. మా పాపకు చేసిందనమాట ముందైతే, ఇంకా మరి నాకు చేస్తుంది. చాలా భారం అనిపిస్తుందండి జలుబు చేసేసరికి. పిల్లలు ఎలా తట్టుకుంటున్నారో అనిపిస్తుంది అనమాట ఒకసారి జలుబు ఫుల్గా వచ్చినప్పుడు. ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మా చిన్న పాపకి చేసిందండి జలుబు అయితే. ఇంకా తర్వాత మా అందరికి స్ప్రెడ్ అయిపోయిందనమాట. నాకు, మా పెద్ద పాపకి, మా బాబుకి కూడా జలుబు చేసిందండి ఇంకా చిన్న పాప వల్ల అయితే. ఇంకా సో తప్పదనమాట. ఇంకా ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా అందరికీ స్ప్రెడ్ అవుద్ది అనమాట జలుబు అయితే. అస్సలు పెద్దవాళ్ళమే తట్టుకోలేమండి. చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటున్నారో ఏమో అర్థం కాదు అసలు. జలుబు చేస్తే అంత భారం అనిపిస్తుంది, చాలా భారం అనిపిస్తుంది అండి. తలనొప్పి, ఫీవర్ వస్తుంది, అలాగే గొంతులో మంట. జలుబు చేస్తే చాలా సఫర్ అవుతామండి మనమే. కానీ పిల్లలు గ్రేట్ అండి, ఎలా తట్టుకుంటున్నారో ఏమో అనిపిస్తుంది అనమాట. సో ఈ జలుబు చేసినప్పుడు అయితే నాకు టీ తాగాలనిపిస్తుంది అండి బాగా. అల్లం టీ అయితే చేసుకొని తాగుతాను అనమాట. చాలా ఇష్టం అనమాట నాకైతే. ఇంకా నెక్స్ట్ అయితే బీట్రూట్ కూడా ఉడకబెట్టేసి పెట్టున్నాను మా బాబు కోసం అయితే. ఇంకా ప్యూరీ లాగా పెడతాను అనమాట. ఎప్పుడో ఒకసారి పెడతానండి, డైలీ ఏం పెట్టను. అంటే వీక్లో 3 times 2 times అలా అనమాట. ఇంకా ప్యూరీ లాగా పెడితే మంచిది అనమాట. డాక్టర్ గారు అడ్వైస్ ఇచ్చారనమాట. అలా అంటే బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారనమాట బాబుకి అయితే. సో అందుకని బీట్రూట్ అయితే ఎక్కువ పెడుతున్నాను ఈ మధ్య కాలంలో అయితే. ఇంకా టీ అయితే పోస్తున్నాను. నేను మా హస్బెండ్ అయితే ఇంకా తాగేస్తామన్నమాట. టైం అయితే 4:35 అలా అవుతుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి బ్లాగ్ అయితే. మీరు చూసింది ముందు రోజు బ్లాగ్ అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. సో నేను మా హస్బెండ్ అయితే టీ తాగేసామన్నమాట. ఇంక మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు ఆ రోజైతే. సో ఇది ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో